ఆ నగరంలో ఏమైంది పార్ట్ 4 ముందే చెప్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. ఇంట్రెస్ట్ ఉండి, ఇష్టం ఉండి, మీకు స్టోరీ ఫీల్ బాగుంటే ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్‌లు చూసి వదిలేయండి. బాగుందంటే కంటిన్యూ చేయండి. ఇదే చెప్తున్నాను అందరికి. లలిత్ రామ్, దేవికా రాణి ఇద్దరి రీసెంట్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తెలుసుకోండి. వాళ్ళ ఆఫీస్‌లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ మనకు తెలియాలి. వాళ్ళ ఆఫీస్‌లో నుండి ఒక చిన్న పేపర్ ముక్క కూడా మనం పట్టుకోలేం సార్. ఏం మాట్లాడుతున్నావు జీవా? కార్పొరేట్ వరల్డ్‌లో ఇద్దరు దిగ్గజాలు సార్ లలిత్ రామ్, దేవికా రాణి. వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ తెలుస్తాయి అంటే అస్సలు మనకి ఎలాంటి డీటెయిల్స్ షేర్ చెయ్యరు. మరి ఎలా చంపిన వాళ్ళ గురించి తెలుసుకోవాలి జీవా? నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఐ విల్ సాల్వ్ ఇట్. వాళ్ళకి ఎక్కువ టైం లేదు జీవా. సొసైటీలో పేరున్న వాళ్ళ చావుకే రీజన్ తెలియకపోతే కామన్ పీపుల్ వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే ఎలా అన్న క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనం ఊహించలేం. అక్కడి వరకు రాకుండా చూసుకుంటాను సార్. కానీ ఈ కేసులో నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉండే పర్సన్ మన డిపార్ట్మెంట్‌లో కావాలి. ఎవరు జీవా? గౌరవ్ సార్. వాట్ గౌరవ్‌నా? అసలు తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అవును సార్. ఆయన శాంతంగా ఉండే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ఇది బయటికి డేంజర్‌గా ఉన్న చాలా సెన్సిటివ్ కేస్. కొన్ని విషయాల్లో గౌరవ్ సార్ నోస్ పనిచేసినంత పర్ఫెక్ట్‌గా ఎవరి నోస్ పనిచేయదు. యూ మీన్ హీ కెన్ సెన్స్ ద పాయిజన్ ట్రేసెస్? మేబీ సార్. గౌరవ్ సార్ థింకింగ్ ప్యాటర్న్ మీకు తెలుసు కదా! యాహ్! కానీ తను లీవ్‌లో ఉన్నాడు జీవా. లీవ్ అనే కంటే తన వైఫ్ ఎక్స్‌పైర్ అయ్యాక డిపార్ట్‌మెంట్ వదిలేసారనుకోవాలి. ఆయన సర్వీస్ ఇంకా ఉంది సార్. సో, మీరు పోస్టింగ్‌కి రెడీ చేయండి. సార్‌తో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? తెలుసుకుంటాను. బాయ్ సార్. అని జీవ వెళ్ళిపోతే, గౌరవ్ పోస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేయమని డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు డీజీపీ. పొద్దున్నే ఆఫీస్ బయట ఇకిలిస్తూ నిలబడే ప్రణయ్ కనిపించకపోవడంతో ప్రతిమ డల్‌గా లోపలికి వెళ్తుంది. న్యూస్ రీడింగ్ అయిపోయాక తన క్యాబిన్‌లో కూర్చుని ప్రణయ్ కోసం వెయిట్ చేస్తుంది. లంచ్ టైమ్ అయినా అతను రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తున్న ఆమె ఒకసారి కాల్ చేద్దాం అని ప్రణయ్‌కి కాల్ చేసింది.